అలాగని తర్వాత వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ నాయన ఏంట్రా ఫైనాన్స్ చేసారా, మీ నాయనే ఫైనాన్స్ చేశాడరా, తినడానికే తిక్కని లేదు మీకు, మీ నాయన ఫైనాన్స్ చేశాడా, నేను చదివించాడా అని అంటున్నాను. దాని పక్కన ఆయన కొడుకున్నాడు, వీడు కొంచెం బలుపుగా ప్రవర్తించాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వైవి థాట్స్. నా పేరు యోగేష్, మీరు చూస్తున్నది వైవి థాట్స్. టుడే ఈజ్ ద మోస్ట్ స్పెషల్ డే, దట్ ఈస్ వరల్డ్ ఆర్ట్ డే టుడే. ఈ మాట విన్నట్టున మీరు చాలామందికి ఆర్ట్ డే అనేది కూడా ఒక రోజేనా, ఈ డేని కూడా ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా అని మీ అందరికీ అనిపించవచ్చు. నిన్ననే కదా అంబేద్కర్ జయంతి, నిన్నటి డేట్ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఈ ఆర్ట్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అని మీ అందరికీ అనిపించవచ్చు. మీలో అందరికీ కాదు, మీలో కొంతమందికి అనిపించవచ్చు. బహుశా అలా ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆర్ట్ గురించి అంతగా అవగాహన లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే సంవత్సరం సంక్రాంతికి నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మగారు మా తమ్ముడికి నాకు ఒక చిన్న పని చెప్పారు. అదేంటంటే పొలంలో వరి అనేది కోసి ఓబులోబులుగా పేర్చాం నాన్న, అదంతా ఒక దగ్గరగా చేర్చి ఒక కుప్ప పెట్టండి అని మా అమ్మగారు నాతో చెప్పాడు. అయితే మేమిద్దరు అన్నదమ్ములు వెళ్ళాము, మా పని మేము చేస్తున్నాం. అప్పుడు పక్క ఊరు నుండి పెద్ద మనిషి తరహా ఒక వ్యక్తి వచ్చి, ఆయన మా నాన్నగారికి కొంచెం క్లోజ్ అనమాట, కానీ నాకు ఆయన తెలుసు, కానీ ఆయనకి నేను తెలియదు. ఆయన నా దగ్గరికి వచ్చి, ఏరే మాధవ కొడుకు నువ్వేనా అన్నాడు. అవునండి నేనేనండి అని అన్నాను. పెద్దోడువా చిన్నోడువా అంటే పెద్దోడునా అన్న. ఓహో నువ్వేనా, హైదరాబాద్లో చదువుకున్నావంట, డిగ్రీ కంప్లీట్ చేసావంట, ఇప్పుడు నెలకి 40-50 వేలు సంపాదిస్తున్నావు, నువ్వేనంట కదా అని. అవును అంకుల్ అని చెప్పా. అంతగాని మేము చదువుకున్నారు, నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు అసలు అన్నాడు. అయితే నేను చెప్పాను, నేను ఆర్ట్ చదువుకున్నాను అంకుల్ అన్న. ఆర్టా? అదేంటది, ఆర్ట్ గురించి ఒక చదువు ఉందా? మా ఊర్లో 3-4 ఆర్టిస్టులు ఉన్నారే, వాళ్ళు ప్రతి పేపర్ మీద బొమ్మలు వేయగలరు, గోడల మీద బొమ్మలు వేయగలరు, అది కూడా ఒక చదివేనా అనికని ఆయన అన్నారనమాట. ఇదంతా ఆయన చెప్పినవి నేను విన్న తర్వాత నేను సరేలే ఈయనకు తెలియకపోవడం వల్ల ఆయన అన్నంలో తప్పేముందిలే అని నేను అనుకున్నాను. నేను పక్కన ఆయన కొడుకున్నాడు, వీడు కొంచెం బలుపుగా ప్రవర్తించాడు. తను ఏమన్నాడంటే నాతో, ఎర్రరే నువ్వు డిగ్రీ చేసావా, ఇప్పుడు నేను ఉన్నాను రా, డిగ్రీలో BA చదివాను, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు బీటెక్ చదివారు, ఇంకొకరు ఉన్నారు MCA చదివారు, MBA చదివారు, అంటే వీళ్ళకి ఏం చదివారని అంటే MBA MCA BA అని ఇలా చెప్పుకుంటున్నారు, మరి నువ్వేం చెప్పుకుంటావురా అని నన్ను అడిగాడు. అప్పుడు నేను కూడా చెప్పుకుంటాను, నేను BFA చేశానని చెప్పుకుంటాను అని అన్నాను. ఏంటిది, ఫైన్ ఆర్ట్స్ చేశాను అని చెప్పుకుంటాను అని అన్నాను. అలాగని తర్వాత వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ నాయన ఏంట్రా ఫైనాన్స్ చేశారా, మీ నాయనే ఫైనాన్స్ చేశాడరా, తినడానికే తిక్కని లేదు మీకు, మీ నాయన ఫైనాన్స్ చేశాడా, నేను చదివించాడా అని అంటున్నాను. ఫైనాన్స్ కాదు అంకుల్, ఫైన్ ఆర్ట్స్ అని చెప్పాను. ఇదంతా చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ ఆయన కొడుకు, అసలు ఫైన్ ఆర్ట్స్ అనేది చదువే కాదు నాన్న, వీడు మనకు అబద్ధం చెప్తున్నాడు BFA అని, అసలు BFA అనేది అసలు డిగ్రీయే కాదు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బాసు BFA డిగ్రీ కాదని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే నీకు ఇంకెవరైనా చెప్పారా అని అడిగాను. లేదు నాకు ఎవరు చెప్పలేదు, నేనే అంటున్నాను అన్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తండ్రి కొడుకుకి ఏ గుడ్డు తెలియదని అర్థమైంది. ఇంతలో వాళ్ళ నాయనకి ఏదో ఫోన్ వచ్చింది, ఆయన మాట్లాడడానికి కొంచెం లెఫ్ట్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను మనోడికి కొంచెం వివరంగా చెప్పడం కోసం ట్రై చేశాను. చూడు బాసు, నువ్వు ఎలాగైతే BA అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకున్నావో, నేను అలాగే BFA చదువుకున్నా, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. నువ్వేమీ అనుకోనంటే ఈ రెండింటికి కొంచెం నేను వేరియేషన్ కొంచెం వివరంగా చెప్తాను, విను. అంతేగాని నీ డిగ్రీని అయితే నేనైతే తక్కువ చేయట్లేదు, ఒకసారి విను. నువ్వేదైతే డిగ్రీ చదువుకున్నావో అది కేవలం 3 సంవత్సరాలు ఉంటుంది, అది నేను చదువుకున్న డిగ్రీ 4 సంవత్సరాలు ఉంటుంది. నువ్వు చదువుకున్న డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత నీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే నీకు ఏ డిగ్రీ కాలేజీలో అయినా సీట్ ఇస్తారు. అదే నాకు ఏ యూనివర్సిటీలో సీట్ ఇవ్వరు, ఎందుకంటే నువ్వు చదువుకున్న డిగ్రీ కేవలం డిగ్రీ కాలేజీలో మాత్రమే దొరుకుతుంది, నేను చదువుకున్న డిగ్రీ కేవలం యూనివర్సిటీలో మాత్రమే దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్మీడియట్లో బోర్డర్లో పాస్ అయినా సరే నువ్వు ధైర్యంగా డిగ్రీలో జాయిన్ అవ్వగలవు, డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వగలవు. అదే నాకు మోర్ దెన్ 95% వచ్చినా సరే నేను యూనివర్సిటీలోకి వెళ్ళి ఈ BFA అనే కోర్సుని చేయలేను. ఎందుకంటే ఈ BFA కోర్సు చేయాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నీకు మంచి మెరిట్ ర్యాంక్ వస్తేనే నువ్వు ఆ కోర్సు చేయడానికి అర్హత పొందుతావు, అప్పుడే నువ్వు ఆ యూనివర్సిటీలో చదవడానికి అర్హత పొందుతావు, లేకపోతే నువ్వు ఆ దరిదాపులకు కూడా వెళ్ళలేవు బాసు. ఈ చెప్పిందంతా విన్న తర్వాత మనోడు, అన్న నువ్వు చెప్పిన కోర్సు భలే ఇంట్రెస్టింగ్గా ఉందన్న, ఒకసారి నాకు ఇదంతా తెలుసుకోవాలని ఉందన్న, ఒకసారి నువ్వు చదువుకునే ఆ BFA కోర్సు గురించి నాకు చెప్తావన్నా అనికని అప్పుడు అన్నానికని పిలుస్తాను.
బిఎఫ్ఏ అనేది కేవలం డిగ్రీ మాత్రమే కాదు బాస్, ఇది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ, ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్. దీని తాలూకు వాల్యూ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ అండ్ అన్లిమిటెడ్ వాల్యూ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మోనాలిసా బొమ్మను చూసావా? ఖచ్చితంగా రియల్ బొమ్మను అయితే చూసుండవు. దాని తాలూకు వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? కొన్ని కోట్లు పెట్టిన దాన్ని ఎవరు కొనలేరు. ఆ బొమ్మని చూడాలి అంటే, ఆ పెయింటింగ్ను నువ్వు చూడాలంటే సప్త సముద్రాలు దాటి వెళ్ళాలి. అంత దూరం దాటి వెళ్ళినా సరే నువ్వు దూరం నుండి ఇలా చూడటమే తప్ప కనీసం ఆ ఫ్రేమ్ని కూడా ఇలా నువ్వు టచ్ చేయలేవు. అంత వాల్యూ ఉంటుంది బాస్ ఆ పెయింటింగ్ అంటే. సో ఆర్ట్ అనేది నీలోనూ ఉంటుంది, నాలోనూ ఉంటుంది. సో అది దాని టైం వచ్చినప్పుడు అది మన నుంచి బయటపడుతుంది. నువ్వు నేను కాదు బాస్ గొప్ప ఆర్టిస్ట్ని, మనందరికన్నా మనల్ని పుట్టించిన ఆ దేవుడే గొప్ప ఆర్టిస్టు. చూడు నిన్ను ఎంత అందంగా పుట్టించాడు, చూడు నన్ను ఎంత దీనిగా పుట్టించాడు. నీ కళ్ళు చూడు, నీ ముక్కు చూడు, నీ నోరు చూడు, ప్రతిదీ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసి నిన్ను ఈ భూమి మీదకి వదిలాడు. నన్ను కూడా అంతే పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఈ భూమి మీదకి వదిలాడు. సో నీకన్నా నాకన్నా ఆ దేవుడు అంత గొప్ప ఆర్టిస్ట్ అయినప్పుడు ఈ భూమి మీద ఇంకెవరు బాస్ గొప్ప ఆర్టిస్టు? అందరికన్నా గొప్ప ఆర్టిస్ట్ ఎవడైనా ఉన్నాడంటే ఆ దేవుడు మాత్రమే గొప్ప ఆర్టిస్ట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు బాస్, నువ్వు బాగా చదువుకున్నావు, ఒక బిజినెస్ మ్యానే ఒక కంపెనీ స్థాపించావు అనుకో. ఆ కంపెనీలో ఏదైనా ఒక ప్రోడక్ట్ని నువ్వు ఉత్పత్తి చేస్తున్నావు. ఇప్పుడు ఆ ఉత్పత్తి అయిన ఆ ప్రోడక్ట్ని బయట మార్కెట్లో అమ్మాలి అంటే ఎలాగమ్ముతావు? చేతులతో అమ్ముతావా? భుజాలపై పట్టుకుని పోయి వెళ్ళి అమ్ముతావా? లేదు, అలాగ అమ్మలేవు కదా. అలా అమ్మేలా చేసేది, అలాగా జనాలు ఆ ప్రోడక్ట్ అట్రాక్ట్ అయ్యేలా చేసేది ఎవరంటే అది మేమే. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఎన్ని సోషల్ మీడియాస్ ఉంటే అన్ని సోషల్ మీడియాలోనూ వీడియో రూపంలోనూ, గ్రాఫిక్ రూపంలోనూ, పోస్టర్ రూపంలోనూ, బ్రోచర్ రూపంలోనూ, షార్ట్స్ రూపంలోనూ ఎలాగ పడితలగా వాటిని డిజైన్ చేసి ఇదిగో మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, దీని క్వాలిటీ ఎంత, దీని క్వాలిటీ ఎంత, దీని లైఫ్ టైం ఎంత, ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఇవి అన్నీ చూపించి నీ ప్రోడక్ట్ జనాలకి రీచ్ అయ్యేలా చేసేది మేము. అంటే ఒక డిజైనర్, అంటే ఒక ఆర్టిస్ట్ లేక, ఒక డిజైనర్ లేక నీ ప్రోడక్ట్ సేల్ అవ్వదు. బయట మార్కెట్లో నువ్వు ఎవరనేది తెలియదు, నీ బిజినెస్ అనేది ఏంటి తెలియదు బాస్. ఇది అప్లైడ్ ఆర్ట్ అంటే. అప్పుడు నేను మనోడికి చెప్పాను అనమాట, ఇందాక మీ నాన్నగారు చెప్పారు కదా మీ ఊర్లో కూడా 2-3 ఆర్టిస్టులు ఉన్నారు అని. నిజానికి వాళ్ళని కూడా ఆర్టిస్టులనే అంటారు. కాకపోతే వాళ్ళకి అనేది డిగ్రీ అనేది ఉండదు, మాకనేది డిగ్రీ అనేది ఉంటుంది. అందుకే వాళ్ళని కమర్షియల్ ఆర్టిస్టులు అంటారు, మమ్మల్ని ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అని అంటారు. అంటే వాళ్ళు మీలాగా వేయలేరా అంటే ఖచ్చితంగా వేయగలుగుతారు, కానీ మా అంత అయితే కాదు. ఎందుకు అంటే ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కొన్ని స్టాండర్డ్స్ని, కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఏదైనా ఒక డ్రాయింగ్ కానీ ఒక డిజైనింగ్ కానీ చేస్తారు. ఈ స్టాండర్డ్స్ ఫాలో కాకుండా ఏ డ్రాయింగ్ వేసినా, ఏ డిజైనింగ్ వేసినా అప్పుడు అది డ్రాయింగ్ అనిపించుకోదు, అది డిజైనింగ్ అనిపించుకోదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అది డెకరేషన్ అవుతుంది. సో డెకరేషన్కి డిజైనింగ్కి చాలా తేడా ఉంది. ఈ రెండింటిని వేరు చేసేది ఏదైనా ఉంది అంటే స్టాండర్డ్స్ ఫాలో కాకుండా ఏదైనా డ్రాయింగ్ కానీ డిజైనింగ్ కానీ ఏది చేసినా సరే అది డ్రాయింగ్ కానీ డిజైనింగ్ కానీ అనిపించుకోదు. అప్పుడు మనోడు బిఎఫ్ఏ గురించి తెలుసుకుంటున్నాడు కదా, అప్పుడు మనోడికి ఆ బిఎఫ్ఏ అంటే ఏంటి, అందులో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది ఒక లిస్ట్ లాగా చెప్పాను. ఒకసారి మీరు కూడా చూడండి. బిఎఫ్ఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఈ బిఎఫ్ఏ కోర్సెస్లో 5 కోర్సెస్ ఉంటాయి. ఆ 5 కోర్సెస్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ అప్లైడ్ ఆర్ట్స్. సెకండ్ వన్ వచ్చేసి పెయింటింగ్. థర్డ్ వన్ వచ్చేసి స్కల్ప్చర్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫోటోగ్రఫీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి యానిమేషన్. ఈ 5 కోర్సెస్ అనేవి ఈ బిఎఫ్ఏ కోర్సెస్లలో చెప్తారనమాట. మీ అందరికీ నాకు తెలిసి పెయింటింగ్ అంటే ఏంటో తెలుసు, స్కల్ప్చర్ అంటే ఏంటో తెలుసు. స్కల్ప్చర్ అంటే అవే విగ్రహాలు, బొమ్మలు, అవన్నీ విగ్రహ బొమ్మలు తయారు చేస్తారు కదా, దాన్నే స్కల్ప్చర్ అని అంటారు.
మూడోది ఫోటోగ్రఫీ అది మీకు అందరికీ తెలిసిందే. నాలుగోది యానిమేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఇది అంటే ఏంటి? అప్లైడ్ ఆర్ట్ అంటే టు అప్లై ద ఆర్ట్. దిస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఫీల్డ్. ఈ బిఎఫ్ఏ కోర్సులో అత్యంత కీలకమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది. ఇవన్నీ ఇంపార్టెంటే, బట్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదైనా అంటే అప్లైడ్ ఆర్ట్ అనమాట. ఎందుకంటే ఫైనల్గా ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఈ సబ్జెక్ట్లో ఒక భాగం అనమాట. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఇందులో ఉంటాయి అనమాట. అందుకే దీన్ని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా పరిగణిస్తారు. ఇప్పుడు నీకు బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా యూనివర్సిటీకి నీకు మంచి బెస్ట్ ర్యాంక్ వస్తేనే ఇందులో సీట్ అనేది వస్తుంది, లేకపోతే వీటిలోనే ఏదో ఒక దాంట్లో వస్తుంది అనమాట. సో నీకు ఒక 100 లోపల అలా ర్యాంక్ వచ్చింది అనుకోండి, అప్పుడు నీకు ఇందులో సీట్ వస్తుంది అప్లైడ్ ఆర్ట్ అంటే కంప్లీట్లీ డిజైనింగ్ ఫీల్డ్ అండి. డిజైనింగ్ సబ్జెక్ట్ అనమాట. ప్రతిదీ నీకు ఏదైనా ఒక డిజైన్ కనిపించిందంటే అది ఖచ్చితంగా ఈ అప్లైడ్ ఆర్ట్కి సంబంధించింది. సో అది ఈ బిఎఫ్ఏలో ఉండే కోర్సెస్ ఇవి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిస్తా. ఒక నార్మల్ ఆర్టిస్ట్ ఒక బొమ్మని ఎలా డ్రా చేస్తాడో, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయితే ఒక బొమ్మని ఎలా డ్రా చేస్తాడు అనేది మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్లాస్. ఇద్దరు ఒక నార్మల్ ఆర్టిస్ట్కి ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి ఆ గ్లాస్ అనేది వాళ్ళకి ఇలా కనిపిస్తుంది. ఈ ఆబ్జెక్ట్ని వాళ్ళిద్దరి ముందు పెడితే ఒక నార్మల్ ఆర్టిస్ట్ దీన్ని ఎలా గీస్తాడు, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయితే దీన్ని ఎలా గీస్తాడు అనేది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నార్మల్ ఆర్టిస్ట్ దీన్ని ఎలా గీస్తాడు అనేది ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది నార్మల్ ఆర్టిస్ట్ అయితే ఈ బొమ్మని ఇలా గీస్తాడు. అదే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయితే ఈ బొమ్మని ఎలా గీస్తాడో తెలుసా? ఫస్ట్ వెంటనే గీడు ఇదేంటి అనేది దీన్ని అబ్జర్వ్ చేస్తాడు. దాని తర్వాత దీన్ని గీయడం మొదలు పెడతాడు. ఫస్ట్ అది అబ్జర్వ్ చేస్తాడు. సింపుల్ గీస్తాడు. సో ఇలా గీస్తాడంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కమర్షియల్ ఆర్టిస్ట్ గీసే లైన్లో కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అదే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గీసే లైన్లో ఆర్ట్లో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కావాలంటే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అయితే మెయిన్లీ ఒక నార్మల్ ఆర్టిస్ట్కి ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి మధ్యన మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడే మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అదేంటంటే మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇద్దరికి ఇచ్చి అది డ్రా చేయమంటే అదే ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ అయితే దాన్ని వెంటనే స్టార్ట్ చేస్తాడు. అదే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయితే దాన్ని వెంటనే స్టార్ట్ చేయడు, దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఇలాగ అబ్జర్వ్ చేస్తాడు, ఇలా 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 చూసుకుంటాడు. ఎందుకు చూస్తాడో తెలిసినా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేయాలి అంటే ఆ ఆబ్జెక్టు ఏ షేప్లో ఉంది అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ గ్లాస్ చూపించాను. ఈ గ్లాస్ అనేది ఏ షేప్లో ఉంది అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇది ఏ షేప్లో ఉంది? సిలిండర్ షేప్లో ఉంది. అందుకే పైది ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది. ఈ నార్మల్ ఆర్టిస్ట్ ఈ బొమ్మను గీసేటప్పుడు ఏం చేశాడు? ఫస్ట్ ఒక్కొక్కటి నెమ్మదిగా గీసి తర్వాత వాడికి కావాల్సిన షేప్ని రాబట్టించుకున్నాడు. అదే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఏం చేశాడు? ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేశాడు, తెలుసుకున్నాడు ఈ ఆబ్జెక్ట్ ఏ షేప్లో ఉంది, అసలు ఇది ఎలా ఉంది అనేది దీన్ని అబ్జర్వ్ చేశాడు. కథం పైది సర్కిల్ బిల్డ్ చేసుకున్నాడు, కిందది సిలిండర్ బిల్డ్ చేసుకున్నాడు. అంతే, అయిపోయి. ఏ ఆబ్జెక్ట్నైనా మనం డ్రా చేసేటప్పుడు ఫస్ట్ మనం ఆ ఆబ్జెక్ట్లో అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే
ద మేజర్ థింగ్ ఏంటి అంటే అది ఏ షేప్లో ఉన్నది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ షేప్స్ ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, మీకు ఇప్పుడు అర్థమైంది. చూడండి, మనం ఒకసారి కళ్ళు తెరిచి ఇలా బయటికి ఇలా చూసేటప్పుడు నీ కళ్ళకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనిపించింది అనుకుంటే నీ ఎదురుగా, ఖచ్చితంగా నువ్వు ఆ ఆబ్జెక్ట్ని గీయాలి అనుకున్నప్పుడు వెంటనే బ్లైండ్గా దాన్ని గీయడం, డ్రా చేయడం స్టార్ట్ చేయకూడదు. ఎందుకు అంటే నువ్వనేది ఆ ఆబ్జెక్ట్ని డ్రా చేసే ముందు ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ షేప్లో ఉంది, ఏ పరిమాణంలో ఉంది అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. అదే ఆ షేప్స్ ఏంటనేవి మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఏంటంటే ట్రయాంగిల్, సెకండ్ది స్క్వేర్, థర్డ్ది రెక్టాంగిల్, తర్వాత కోన్, తర్వాత సిలిండర్, తర్వాత సర్కిల్, తర్వాత ఓవెల్, తర్వాత సెమీ సర్కిల్, తర్వాత కర్వ్ లైన్, తర్వాత లైన్, స్ట్రేట్ లైన్, జిగ్జాగ్ లైన్. ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మనం గీయాలనుకున్న ఖచ్చితంగా ఈ షేప్లలో మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ గ్లాస్ని గీయాలనుకున్నాం, ఇందులో మనం ఏ షేప్ని అబ్జర్వ్ చేస్తాం? సిలిండర్ షేప్ని అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐస్ క్రీమ్ గీయాలి అనుకుంటావు, ఐస్ క్రీమ్ ఏ షేప్లో ఉంటుంది? కోన్ షేప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్బుక్ బొమ్మ గీయాలనుకుంటావు, ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో మనం ఏదైనా ఒక బొమ్మని డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఏదైనా ఒక నిర్దిష్టమైన షేప్లో ఉంటుంది. ఆ షేప్స్ అనేవి ఖచ్చితంగా వీటిలో ఏదైనా ఒకటి అయ్యే ఉంటుంది. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసే ముందు అది ఏ షేప్లో ఉన్నది అనేది ఫస్ట్ థింగ్ అది తెలుసుకోవాలి. ఆ షేప్ని కనుక కరెక్ట్గా బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఆ డ్రాయింగ్ అనేది వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు నా హెడ్ ఉంది, ఇప్పుడు నా హెడ్ ఎలా చూస్తే ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది, అవునా? అంతే. ఎలా చూడండి, ఇది ఒక ఓవెల్ షేప్లో ఉంటుంది, ఇలా ఓవెల్ షేప్లో ఉంటుంది. ఫస్ట్ సర్కిల్, ఇలా సర్కిల్ వస్తుంది, తర్వాత ఇలాగ ఓవెల్ వస్తుంది, తర్వాత ఇలా ఒక లైన్ వస్తుంది. సో ఇలాగ అబ్జర్వ్ చేయాలి. ఏదైనా ఒక షేప్లో ఉంటుంది, ఆ షేప్ అనేది ఏంటనేది మీరు ఫస్ట్ క్యాచ్ చేయాలి ఆ ఆబ్జెక్ట్లో. అంతే. సో ఆర్ట్ గురించి తెలుసుకోండి. మీకు తెలియకపోతే తిట్టకండి, చిన్న చూపు అయితే అస్సలు చూడకండి. ఆర్ట్ అనేది ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్ బాస్. దీని గురించి ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎవరు దీన్ని వర్ణించలేరు. అంత గొప్ప క్రియేటివ్ సబ్జెక్ట్ బాస్ ఇది ఆర్ట్ అనేది. సో మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ వరల్డ్ ఆర్ట్ డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.